నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ పోలీస్ చైర్మన్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను కలెక్టరేట్తో కలిసి ఎగురవేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను ఆయనే కూలంకషంగా వివరించారు. వేడుకల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలన్నింటినీ ఏరి కూర్చి అందులో పొందుపరచడం జరిగింది. దయచేసి నిర్మల్ ప్రజలు ఈ మ్యాగజైన్ ని సిపిఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ ని చదవాలి, ప్రతి ఒక్కరు ఈ మ్యాగజైన్ ని తీసుకోవాలి, ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా ఈ మ్యాగజైన్. గణపతి మహిళా సంఘం నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ విధానానికి పెప్సికో సంస్థ ద్వారా రెవల్యూషనరీ అవార్డు 2024ను అందించడం జరిగింది. చేపల ఉత్పత్తిలో మత్స్య సలహాదారుల అవార్డు ఈ జిల్లాకు రావడం గర్వకారణం. 27 లక్షల వ్యయంతో జిల్లాలో 16 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సారంగపూర్ మండలం చించోలి బి సమీపంలో మహిళా శక్తి పెట్రోల్ పంపు నిర్మాణం జరుగుతూ ఉంది. చేయూత పెన్షన్ ద్వారా 135,149 మంది వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు మొత్తం 32,72,00,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. విద్యాశాఖ ద్వారా బడిలో భాగంగా 2,030 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం